లక్కోజ్ కుమారి వ్లాగ్స్ మీ ముందరకు వచ్చేసిందండి. నా వీడియోలు బాగా చూస్తున్నారు, మీరు చాలా బాగా చూస్తున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తమే కాదండి, సబ్స్క్రైబులు చేసి లైక్లు చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది కూడా సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, అయితే మహాశివరాత్రి కదండి, దాని గురించి మీకు చెప్తున్నాను కదా, శివుడి గురించి అదే వివరించి మీకు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఆ శివుడు పరమశివుడు పార్వతీదేవి అన్నీ అడిగింది కదండి, వివరించి అన్నీ అడిగింది. ఇలా ఋషులు గురించి, ఋషులు ఇలా పత్నులు వెనకమాల ఇదవుతున్నారని ఆయన కూడా బాధపడ్డారు కదా, ఋషులు బాధపడ్డారు. దీనికి పరిష్కారం ఏమిటి స్వామి, నువ్వే చూడాలి అని చెప్పారు కదా. ఈ స్వామి పునుగు దగ్గరికి వెళ్ళారు. శివుడు పరమశివుడు పునుగు దగ్గరికి వెళ్ళి పునగా మీరు చేసేది బాగోలేదు, మీ వెంట మీ వెంట ఋషిపత్నులు పడుతున్నారు, మీరు మీ దగ్గర మంచి సువాసన వెదజల్లుతుంది కదా, దానికి పరవశించిపోతున్నారు ఋషుల భార్యలు. వాళ్ళు నీ వెనకమాలే పడుతున్నారు, నీ వెంట పడుతున్నారు. మరి పునగా ఏం చేస్తావు? మరి వాళ్ళని ఋషి భార్యల్ని కొంచెం మనం కట్టడి చేయాలంటే, మరి వాళ్ళు నీ వాసనకు పరవశించిపోతున్నారు కాబట్టి నువ్వు చనిపోవాలి అని అడిగారు పరమశివుడు. స్వామి, మీరు అడిగారు బాగానే ఉంది, అలాగే సమ్మతిస్తాను నేను, సరే. కానీ నాకు ఒక కోరిక ఉంది స్వామి, మరి ఆ కోరిక కూడా నాకు మీరు వాగ్దానం ఇవ్వండి, మీరు వాగ్దానం ఇవ్వండి నాకు చనిపోయే ముందల అనేసి పునుగు అడిగింది. ఓకే, నేను నీ మాట కాదన్ను, నువ్వు ఏం వాగ్దానం ఇస్తాను, నువ్వు ఏం కోరుకోవాలో కోరుకో, నేను ఆ కోరిక నీకు నెరవేరుస్తాను అని అన్నారు. అలాగే స్వామి అనేసాను. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే స్వామి పరమశివుడు చక్కగా ఈ నెల రోజులు కూడా చక్కగా మనల్ని ఆదరించి చక్కగా మన యందే ఉంటాడు కాబట్టి ఆ పరమశివుడు మనస్ఫూర్తిగా దయ చేసుకోవాలి. ఆయన కోసం మహాశివరాత్రి అంటే ఎంతో ముఖ్యమైందండి, దాని మూలంగా మీకు చెప్పాల్సి వచ్చింది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మళ్ళీ నేను వివరిస్తాను పునుగు పిల్లి గురించి, ఎలాగ అడిగింది ఏంటి అవన్నీ వివరించి చెప్తాను. ఓకే.